ఓం శాంతి. 4వ తారీఖు జూలై నెల 2021. అవ్యక్త బాప్దాదా 31/1988 రివైజ్ కోర్సు. హిమ్మత్ కా దూసరా కదం సహన్శీలతా. అవ్యక్త బాప్దాదా ధైర్యం యొక్క రెండో అడుగు సహన్శీలత. బ్రహ్మ బాప్ की जीवन कहानी. ब्रह्मा बाबा యొక్క జీవిత కథ. आज आलमेटी अथॉरिटी बाप अपनी पहली श्रेष्ठ रचना को देख रहे हैं. ఈరోజు ఆల్మైటీ అథారిటీ బాబా తన మొదటి శ్రేష్ఠ రచనని చూస్తున్నారు. పహలీ రచన బ్రాహ్మణోं की रचना है. మొదటి రచన బ్రాహ్మణుల యొక్క రచన. उसकी पहली रचना में भी पहला नंबर ब्रह्मा को ही कहेंगे. మొదటి రచనలో మొదటి నంబర్ బ్రహ్మానే అంటారు. पहली रचना का पहला नंबर होने कारण ब्रह्मा को आदिदेव कहा जाता है. మొదటి రచన యొక్క మొదటి నంబర్ అయిన కారణంగా బ్రహ్మని ఆదిదేవుడని అంటారు. इसी नाम से इस आभू पर्वत पर यादगार भी ఆదిదేవ్ నామ్ సే హీ హై. ఈ పేరుతో ఈ ఆభూ పర్వతం యొక్క స్మృతి చిహ్నం కూడా ఆదిదేవ్ పేరుతోనే ఉంది. ఆదిదేవ్ అర్థాత్ ఆది రచయితా భీ కహా జాతా హై. ఆదిదేవుడు అంటే ఆది రచయిత అని కూడా అంటారు. और साथ साथ आदिदेव अर्थात नई सृष्टि के आदि का पहला नंबर देव है. అలాగే ఆది దేవుడు అంటే కొత్త సృష్టి యొక్క ఆదికి మొదటి నంబర్ దేవుడు. पहली देवात्मा श्री कृष्ण के रूप में ब्रह्मा ही बनते हैं. इसलिए नई सृष्टि के आदि का ఆదిదేవ్ కహా జాతా హై. మొదటి దేవాత్మ శ్రీకృష్ణుడి రూపంలో బ్రహ్మే అవుతారు. అందువల్ల కొత్త సృష్టికి ఆది యొక్క ఆదిదేవ్ అని అంటారు. संगम युग में भी आदि रचना का पहला नंबर अर्थात आदिदेव कहो व ब्राह्मण आत्माओं के रचयिता ब्रह्मा कहो. సంగం యుగంలో ఆది రచనకి మొదటి నెంబర్ అంటే ఆదిదేవుడు అనండి, లేక బ్రాహ్మణాత్మల యొక్క రచయిత బ్రహ్మ అనండి, ఒక్కటే. तो संगम पर और सृष्टि के आदि पर दोनों समय के आदि है. इसलिए आदिदेव कहा जाता है. మరి సంగం యుగంలో సృష్టి యొక్క ఆది, రెండు సమయాలు ఆదియే, అందుకే ఆదిదేవ్ అని అంటారు. ब्रह्मा ही आदि कर्मातीत फरिश्ता बनता है. ब्रह्मे ఆదిలో కర్మాతీత ఫరిష్తాగా అవుతారు. ब्रह्मासो फरिश्ता और फरिश्तासो देवता सब में नंबर 1. ब्रह्मासो फरिश्ता మరియు ఫరిష్తా నుండి దేవత అన్నిటిలో నంబర్ 1. ऐसा नंबर 1 क्यों बने. ఇటువంటి నంబర్ 1గా ఎందుకయ్యారు. కిస్ విధి సే నంబర్ 1 సిద్ధి కో ప్రాప్త్ కియా. ఏ విధితో నంబర్ 1 సిద్ధిని ప్రాప్తింప చేసుకున్నారు. आप सभी ब्राह्मण आत्माओं को ब्रह्मा को ही फॉलो करना है. బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ బ్రహ్మనే ఫాలో చేయాలి. క్యా ఫాలో కర్నా హే. ఏమి ఫాలో చేయాలి. ఇస్కా పెహ్లా కదం సమర్పణత. ఏ తో పెహ్లే సునాయా హై. దీనికి మొదటి అడుగు సమర్పణత. ఇది ముందే వినిపించారు. పెహ్లే కదం మే బి సబ్ రూప్ సే సమర్పణ్ బన్కే దిఖాయా. మొదటి అడుగులో అన్ని రూపాల్లో సమర్పణై చూపించారు. दूसरा कदम सहनशीलता. రెండో అడుగు सहनशीलता. जब समर्पण हुए तो बाप से सर्वश्रेष्ठ वर्षा तो मिला, लेकिन दुनिया वालों से क्या मिला.
ఎప్పుడైతే సమర్పణ అయ్యారో బాబా నుంచి సర్వశ్రేష్ఠ వారసత్వం అయితే లభించింది. కానీ ప్రపంచం వాళ్ళ నుంచి ఏం లభించింది? సబ్సే జ్యాదా గాలియోం కీ వర్ష కిస్ పర్ హుయి. అందరికన్నా ఎక్కువ తిట్ల వర్షం, నిందల వర్షం ఎవరిపైన పడింది? చాహే आप आत्माओं को भी गालियाँ मिली या अत्याचार हुए, लेकिन ज़्यादा क्रोध व गुस्सा ब्रह्मा को ही मिलता रहा. ఆత్మలైన మీకు కూడా నిందలు లభించాయి, లేక అత్యాచారాలు అయ్యాయి. కానీ ఎక్కువ క్రోధం, ఎక్కువ కోపం బ్రహ్మపైనే పడింది, బ్రహ్మకే లభిస్తూ ఉంది. लौकिक जीवन में जो कभी एक अपशब्द भी नहीं सुना, लेकिन ब्रह्मा बना तो अपशब्द सुनने में भी नंबर 1 रहा. లౌకిక జీవితంలో ఎప్పుడూ ఒక అపశబ్దం కూడా వినలేదు. కానీ బ్రహ్మగా అయిన తర్వాత అపశబ్దాలు వినటంలో కూడా నంబర్ 1 అయ్యారు. सबसे ज़्यादा सर्व के स्नेही जीवन व्यतीत की, लेकिन जितना ही लौकिक जीवन में सर्व के स्नेही रहे, उतना ही अलौकिक जीवन में सर्व के दुश्मन रूप बने. అందరికన్నా ఎక్కువ సర్వులకి స్నేహి జీవితాన్ని గడిపారు. కానీ ఎంత లౌకిక జీవితంలో బ్రహ్మా బాబా సర్వులకి స్నేహిలుగా ఉన్నారో, అంతగా అలౌకిక జీవితంలో అందరికీ శత్రు రూపం అయిపోయారు. बच्चों के ऊपर अत्याचार हुआ तो स्वतः ही ఇండైరెక్ట్ బాప్ के ऊपर అత్యాచాर हुए. పిల్లలపైన అత్యాచారం జరిగితే స్వతహాగా ఇండైరెక్ట్గా తండ్రి పైన పడినట్లే. लेकिन सहनशीलता के गुण से व सहनशीलता की धारणा से मुस्कुराते रहे, कभी मुरझाए नहीं. కానీ సహనశీలత యొక్క గుణంతో లేక సహనశీలత యొక్క ధారణతో చిరునవ్వుతో ఉన్నారు, కానీ ఎప్పుడూ ముడుచుకుపోలేదు. कोई प्रशंसा करे और मुस्कुराए, इसको सहनशीलता नहीं कहते. ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు చిరునవ్వు నవ్వితే దాన్ని సహనశీలత అనరు. लेकिन दुश्मन बन क्रोधित हो, अपशब्दों की वर्षा करे, ऐसे समय पर भी सदा मुस्कुराते रहना. కానీ శత్రువులయ్యి క్రోధంతో అపశబ్దాల వర్షం కురిపించినప్పటికీ అటువంటి సమయంలో కూడా సదా చిరునవ్వుతో ఉండాలి. संकल्प मात्र भी मुरझाने का चिह्न चेहरे पर ना हो. సంకల్ప మాత్రంగా కూడా ముడుచుకుపోయే చిహ్నాలు ముఖంపై కనిపించకూడదు. इसको कहा जाता है सहनशील. అప్పుడే సహనశీల ఆత్మ అని అంటారు. दुश्मन आत्मा को भी रहम दिल भावना से देखना, बोलना, संपर्क में आना, इसको कहते हैं सहनशीलता. శత్రు ఆత్మ పైన కూడా దయార్థ హృదయం యొక్క భావనతో చూడటం, మాట్లాడటం, సంపర్కంలోకి రావటం, దీన్నే సహనశీలత అని అంటారు. स्थापना के कार्य में, सेवा के कार्य में कभी छोटे कभी बड़े तूफान आए. స్థాపన యొక్క కార్యంలో, సేవ యొక్క కార్యంలో అప్పుడప్పుడు చిన్న అప్పుడప్పుడు పెద్ద తుఫాన్లు అయితే వచ్చాయి. जैसे यादगार शास्त्रों में महावीर हनुमान के लिए दिखाते हैं कि इतना बड़ा पहाड़ भी हथेली पर एक गेंद के समान ले आया. ఎలా అయితే స్మృతి చిహ్నం శాస్త్రాల్లో కూడా మహావీర్ హనుమాన్ కోసం చూపిస్తారు కదా, ఇంత పెద్ద పర్వతాన్ని కూడా అరచేతిలో ఒక బంతిలాగా తీసుకొచ్చినట్లు. ऐसे कितने भी बड़ी पहाड़ समान समस्या हो,
तूफान हो, विघ्न हो, लेकिन पहाड़ अर्थात बड़ी बात को छोटा सा खिलौना बनाए खेल की रीति से सदा पार किया। वह बड़ी भारी बात को सदा हल्का बनाए स्वयं भी हल्के रहे और दूसरों को भी हल्का बनाया। इसको कहते हैं सहनशीलता। ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా సదా తేలికగా తయారు చేసి ఒక చిన్న ఆటగా తయారు చేసి సదా ఎదుర్కొన్నారు. స్వయం తేలికగా ఉన్నారు, ఇతరులను కూడా తేలిక చేశారు. దీన్నే సహనశీలత అని అంటారు. छोटे से पत्थर को पहाड़ नहीं लेकिन पहाड़ को गेंद बनाया. చిన్న రాయిని పర్వతం కాదు, చిన్న రాయిని పర్వతం కాదు, పర్వతాన్ని కూడా బంతిలా చేశారు. విస్తార్ కో సార్ మే లాయా, విస్తారాన్ని సారంలోకి తీసుకొచ్చారు. ఇదే సహనశీలత. विघ्नों को, समस्या को अपने मन में व दूसरों के आगे विस्तार करना अर्थात पहाड़ बनाना है. విఘ్నాలని, సమస్యలని తమ మనసులో ఇతరుల ముందు విస్తారం చేయటము అంటే పర్వతంలా తయారు చేయటం. लेकिन विस्तार में ना जाए, नथिंग न्यू के फुल स्टॉप से बिंदी लगाए, బిందీ బన్ ఆగే బడే. కానీ విస్తారంలోకి వెళ్లకుండా ఇదేమీ కొత్త కాదు, ఫుల్ స్టాప్తో బిందు పెట్టి బిందు అయ్యి ముందుకు వెళ్ళారు. దీన్నే అంటారు విస్తారాన్ని సారంలోకి తీసుకురావటం. सहनशील श्रेष्ठ आत्मा सदा ज्ञान योग के सार में स्थित हो, ऐसे विस्तार को, समस्या को, विघ्नों को भी सार में ले आती है, जैसे ब्रह्मा बाप ने किया. మరి సహనశీల శ్రేష్ఠాత్మలు సదా జ్ఞాన యోగం యొక్క సారస్థితిలో స్థితులయ్యి ఇటువంటి విస్తారాన్ని, సమస్యలని, విఘ్నాలని కూడా సారంలోకి తీసుకొస్తారు. ఎలా అయితే బ్రహ్మా బాబా చేశారో అలాగా. जैसे लंबा रास्ता करने में, पार करने में समय शक्तियाँ समाप्त हो जाती అర్థాత్ జ్యాదా యూస్ హోతి. ఎలా అయితే ఎక్కువ దారిని క్రాస్ చేసే టైంలో సమయం, శక్తులు అన్నీ సమాప్త అయిపోతాయి, సమయాన్ని ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది. ऐसे विस्तार है लंबा रास्ता पार करना और सार है షార్ట్కట్ రాస్తా పార్ కర్నా. విస్తారం ఏంటంటే ఎక్కువ పెద్ద రోడ్డు పైన నడవటం, పెద్ద దారిలో నడవటం. సారం ఏంటంటే షార్ట్కట్లో వెళ్ళటం. పార్ దోనో హీ కడితే ఇద్దరూ దాటుతారు, కానీ షార్ట్కట్లో వెళ్ళటం వల్ల సమయం, శక్తి మిగిలిన కారణంగా నిరాశ అవరు, మనస్సు బలహీనం కాదు. సదా ఆనందంలో చిరునవ్వు నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతారు. దీన్నే సహనశీలత అంటారు. सहनशीलता की शक्ति वाला कभी घबराएगा नहीं कि क्या ऐसा भी होता है क्या. సహనశీలతా శక్తి వారు ఎప్పుడూ భయపడరు. ఏంటి ఇలా జరుగుతుందా ఏంటి. सदा संपन्न होने के कारण ज्ञान की याद की गहराई में जाएगा. సదా సంపన్నమైన కారణంగా జ్ఞానము, స్మృతి యొక్క లోతుల్లోకి వెళ్తారు. घबराने वाला कभी गहराई में जा नहीं सकता. భయపడే వాళ్ళు ఎప్పుడూ లోతుల్లోకి వెళ్ళలేరు. सार वाला सदा भरपूर होता है, इसलिए भरपूर संपन्न चीज की गहराई होती है. సారం ఉండేవాళ్ళు సదా నిండుగా ఉంటారు. అందుకని నిండుగా ఉండే వస్తువు, సంపన్నంగా ఉండే వస్తువు లోతు ఎక్కువ ఉంటుంది. విస్తార్ వాలా ఖాళీ హోతా హై, విస్తారంగా ఉండేది ఖాళీ ఖాళీగా ఉంటుంది. అందువల్ల ఖాళీ వస్తువు ఎప్పుడు ఉరకలు వేస్తూ ఉంటుంది. తో విస్తార్ వాలా ఏ క్యూం ఏ క్యా, ऐसा नहीं वैसा, ऐसा होना नहीं चाहिए, ऐसे संकल्पों में भी उछलता रहेगा.
మరి విస్తారం ఉండేవాళ్ళు ఇది ఎందుకు, ఇది ఏమిటి, అలా కాదు ఇలాగా, ఇలా ఉండకూడదు అలా ఉండాలి, ఇలా సంకల్ప యొక్క ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటారు. వాణి మే బీ సబ్కే ఆగే ఉచ్చల్తా రహేగా, వాణిలో కూడా అందరి ముందు ఈ ఉత్సాహం ఉంటుంది. और जो हद से ज़्यादा उछलता है तो क्या होगा, హద్దులో ఎక్కువ ఉత్సాహంగా ఉండేవారు ఏమవుతారు, స్వయం హీ ఉछलता, స్వయం హీ హాఫ్తా, స్వయం హీ ఫిర్ థక్తా. స్వయం ఎక్కువ ఉత్సాహంలో ఉండేవారు ఎక్కువగా అలిసిపోతారు. सहनशील इन सब बातों से बच जाता है, మరి సహనం ఉండేవారు వీటన్నింటి నుంచి రక్షించబడతారు. इसलिए सदा मौज में रहता, उछलता नहीं उड़ता है. అందువల్ల సదా ఆనందంలో ఉంటారు, ఉత్సాహంలో ఉండరు, సదా ఎగురుతూ ఉంటారు. दूसरा कदम सहनशीलता, రెండో అడుగు సహనశీలత. ఏ బ్రహ్మా బాప్నే చల్ కర్కే దిఖాయా, ఇది బ్రహ్మా బాబా నడిచి చూపించారు. सदा अटल अचल सहज स्वरूप में मौज से रहे, मेहनत से नहीं, సదా అచంచలంగా స్థిరంగా సహజ స్వరూపం యొక్క ఆనందంలో ఉన్నారు, శ్రమతో కాదు. इसका अनुभव 14 वर्ष तपस्या करने वाले बच्चों ने किया. దీని అనుభవం 14 సంవత్సరాలు తపస్సు చేసిన పిల్లలు చూశారు. 14 वर्ष महसूस हुए या कुछ घड़ियाँ लगी, 14 సంవత్సరాలు అనిపించిందా లేక కొన్ని ఘడియలు అనిపించిందా. మౌజోं से रहे या मेहनत लगी, ఆనందంతో ఉన్నారా లేక శ్రమ అనిపించిందా. वैसे స్థూల్ కా పేపర్ भी खूब लिया, అలాగే స్థూల పేపర్ని కూడా బాబా స్వయం తీసుకున్నారు. కహా नाज से पला है, कहाँ नाज से पलने वाले, कहाँ गोबर के गोले भी बनवाए. ఎక్కడ ఎక్కడ గారంగా పెరిగిన పిల్లలు, అటువంటి పిల్లల చేత పేడ చేయించారు బాబా, పేడ ఉండలు చేయించారు. మెకానిక్ బీ బనాయా, వాళ్ళని మెకానిక్గా తయారు చేశారు. చెప్పల్ బీ సిల్వాయి, చెప్పులు కూడా కుట్టించారు. మోచీ బీ బనాయా హేనా, చెప్పులు కుట్టే పని కూడా నేర్పించారు. మాలీ బీ బనాయా, వాళ్ళని తోటమాలిగా కూడా తయారు చేశారు. లేకిన్ మెహనత్ నహీ లగి, కానీ ఏమైనా కానీ కొంచెం కూడా శ్రమ అనిపించలేదు, కొంచెం కూడా శ్రమ అనిపించలేదు. మాలీగా తయారు చేశారు, చెప్పులు కుట్టించారు, అన్నీ చేయించారు, కానీ కొంచెం కూడా శ్రమ అనిపించలేదు. सब कुछ पार किया लेकिन सदा मौज की जीवन का अनुभव रहा. అన్నీ దాటారు కానీ ఆనందం యొక్క జీవితాన్ని అనుభవం చేసుకున్నారు. జో మూంఝే ఓ భాగ్ గయే, ఎవరైతే తికమక చెందారో వారు పారిపోయారు. और जो मौज में रहे वो अनेकों को मौज की जीवन का अनुभव करा रहे हैं. ఎవరైతే ఆనందంలో ఉన్నారో వారు అనేకులకి ఆనంద జీవితాన్ని అనుభవం చేయిస్తున్నారు. అబ్బీ भी अगर वही 14 वर्ष रिपीट करे तो पसंद है ना, ఇప్పుడు కూడా అదే 14 సంవత్సరాలు రిపీట్ చేస్తే ఇష్టమేనా అని అడుగుతున్నారు. अभी तो सेंटर पर अगर थोड़ा सा स्थूल काम करना पड़े तो सोचते हैं, ఇప్పుడు సెంటర్లో ఒక చిన్న స్థూలమైన కార్యం చేయాలన్నా ఆలోచిస్తున్నారు. ఇస్లియే సన్యాస్ కియా క్యా హమ్ ఇస్ కామ్ కే లియే, మేము ఈ పని చేయటానికే సన్యాసం తీసుకున్నామా ఏమిటి అని. మౌజ్ సే జీవన్ జీనా ఇస్కో హీ బ్రాహ్మణ్ జీవన్ కహా జాతా హే, ఆనందంలో జీవితాన్ని గడపడమే దీన్నే బ్రాహ్మణ జీవితమని అంటారు. మౌజ్ కీ జీవన్ జీనా ముంజే నహీ హమ్నే తో సమఝా నహీ, తిక్మక చెందద్దు మాకు తెలియలేదు అని. కి సరెండర్ హోనా అర్థాత్ సబ్ కర్నా హోగా, సరెండర్ అవటము అంటే అన్నీ చేయాల్సి ఉంటుంది. సరెండర్ అవటము అంటే అన్నీ చేయాల్సి ఉంటుంది. బాబా చెప్తున్నారు, సదా మౌజ్కి జీవన్ అనుభవ కరో, సదా ఆనందం యొక్క జీవితాన్ని అనుభవం చేసుకోండి. ముంచే నహి,
తికమక చెందద్దు. మే తో టీచర్ బన్కర్ ఆయి హూ, నేను టీచర్ అయ్యి వచ్చాను, స్థూలమైన పని చేయటానికి నేను సన్యాసం పుచ్చుకోలేదు. ఇదే నా బ్రహ్మకుమారి జీవితం అంటే అనుకోవద్దు. ఇది తికమక చెందే జీవితం. బ్రహ్మకుమారి బననా అర్థాత్ దిల్ की मौज में रहना, ना कि స్థూల్ మౌజోं में रहना. బ్రహ్మకుమారి అవటము అంటే హృదయం యొక్క ఆనందంలో ఉండటం, అంతేకాని స్థూల ఆనందంలో ఉండటం కాదు. దిల్ की मौज से किसी भी परिस्थिति में, किसी भी कार्य में मूंझने को मौज में बदल देंगे. హృదయం యొక్క ఆనందంతో ఎటువంటి పరిస్థితినైనా, ఎటువంటి కార్యాన్నైనా తికమక చెందటం నుంచి ఆనందంలోకి మారుస్తారు. దిల్కే मूंझने वाले श्रेष्ठ साधन होते भी, स्पष्ट बात होते भी, सदा स्वयं मूंझे हुए होने के कारण స్పష్ట బాత్ కో బీ మూంఝా దేంగే. మరి ఎవరైతే తికమక చెందుతారో వాళ్ళు స్పష్ట విషయాన్ని కూడా తికమక చెందేలా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ తికమక స్టేజ్లోనే ఉంటారు. అచ్చే సాధన్ హోతే హుయే భీ సాధనో సే మౌజ్ నహీ లే సకేంగే. మంచి సాధనాలు ఉన్నప్పటికీ కూడా సాధనాల యొక్క ఆనందాన్ని పొందలేరు. ఏ कैसे होगा, ऐसा नहीं ऐसा होगा, ఇది ఏమవుతుంది, ఇలా కాకపోతే ఎలా అవుతుంది, దీంట్లో స్వయం తికమక చెందుతారు, ఇతరులను కూడా తికమక పెడతారు. జైసే कहते हैं ना, सूत मूंझ जाता है तो मुश्किल ही सुधरता है. చూడండి, తోక వంకర అయితే అది కష్టంగా అది మళ్ళీ దాన్ని సరిచేయలేం కదా. अच्छी बात में भी मूंझेगा तो घबराने वाले बात में भी मूंझेगा. మంచి విషయంలో కూడా తికమక చెందితే భయపడే విషయంలో కూడా తికమక చెందుతారు. ఎందుకంటే మనసు తికమక స్టేజ్లో ఉంది. मन मूंझा हुआ है तो स्वतः ही वृत्ति का प्रभाव दृष्टि पर, और दृष्टि के कारण सृष्टि भी मूंझी हुई दिखाई देगी. ఎప్పుడైతే మనసు తికమక స్టేజ్లో ఉంటుందో మనసు యొక్క ప్రభావం దృష్టి పైన పడుతుంది, దృష్టి యొక్క ప్రభావం సృష్టి పైన పడుతుంది, సృష్టి కూడా తికమక చెందినట్లే ఉంటుంది. బ్రహ్మ కుమారి జీవన్ అర్థాత్ బాప్ సమాన్ మౌజ్ కీ జీవన్. మరి బ్రహ్మకుమారి జీవితం అంటే బ్రహ్మా బాప్ సమాన్ ఆనందం యొక్క జీవితం. లేకిన్ ఇస్కా ఆధార్ హై సహనశీలత, కానీ దీనికి ఆధారం సహనశీలత. తో సహనశీలతకి ఇతని విశేషత హై, మరి సహనశీలతకి ఇంత విశేషత ఉంది. ఇసి విశేషతకే కారణ్ బ్రహ్మా బాప్ సదా అటల్ అచల్ రహే. ఈ విశేషత కారణంగానే బ్రహ్మా బాబా సదా అచంచలంగా స్థిరంగా ఉన్నారు. దో ప్రకార్కే సహనశీలతకే పేపర్ సునాయే. 2 రకాల సహనశీలత యొక్క పేపర్ వినిపించారు. పెహలా పేపర్ లోగోన్ ద్వారా అపశబ్ద వ అత్యాచార్. మొదటి పేపరు అందరి ద్వారా అపశబ్దాలు లేక అత్యాచారం. दूसरे यज्ञ की स्थापना में भिन्न भिन्न आए हुए विघ्न. రెండోది యజ్ఞం యొక్క స్థాపన సమయంలో వచ్చినటువంటి రకరకాల విఘ్నాలు. तीसरा कई ब्राह्मण बच्चों द्वारा भी ट्रेटर होना. మూడోది ఏంటంటే చాలామంది బ్రాహ్మణ పిల్లల ద్వారా చిన్న చిన్న విషయాల్లో అసంతుష్టతని ఎదుర్కోవడం. लेकिन इसमें भी सदा असंतुष्ट को संतुष्ट करने की भावना से परवश समझ, सदा कल्याण की भावना से, सहनशीलता की साइलेंस पावर से हर एक को आगे बढ़ाया. కానీ ఇందులో కూడా సదా అసంతుష్టుల్ని సంతుష్టం చేసే భావనతో, వారిని పరవశంగా భావించి సదా కళ్యాణ భావనతో, సహనశీలత యొక్క సైలెన్స్ పవర్తో ప్రతి ఒక్కరిని ముందుకి తీసుకువెళ్ళారు. सामना करने वाले को भी मधुरता और शुभ भावना, शुभ कामना से सहनशीलता का पाठ पढ़ाया. ఎదుర్కొనే వారిని కూడా మధురత, శుభ భావన, శుభ కామనతో సహనశీలత యొక్క పాఠాన్ని చదివించారు. जो आज सामना करता और कल क्षमा मांगता, उनके मुख से भी यही बोल निकले, बाबा तो बाबा है. వాళ్ళు ఈరోజు ఎదుర్కొనేవారు, రేపు బాబాని క్షమించమని అడిగేవారు.
వారి నోటి నుంచి ఇదే మాట వచ్చేది, బాబా అంటే బాబాయే అని. इसको कहा जाता है सहनशीलता द्वारा फेल को भी पास बनाए विघ्न को पास करना. దీన్నే అంటారు సహనశీలత ద్వారా ఫెయిల్ అయిపోయి వారిని కూడా పాస్ చేసి విఘ్నాలని దాటివేయటం. మరి రెండో అడుగు విన్నారు కదా, ఎందుకు అడుగులో అడుగు వేయండి. इसको कहा जाता है फॉलो फादर అర్థాత్ బాప్ సమాన్ బన్ననా. దీన్నే అంటారు తండ్రిని అనుసరించటం, అంటే బాబా సమానంగా అవటం. బన్నా హే యా సిర్ఫ్ దూర్ సే దేఖ్నా హే, అవ్వాలా లేక కేవలం దూరం నుంచి చూడాలా? బహాదూర్ హోనా, మరి మీరు బహాదూర్లే కదా. పంజాబ్ మహారాష్ట్ర దోనో హీ బహాదూర్ హో, పంజాబ్ మహారాష్ట్ర రెండు బహాదూర్లే కదా. సబ్ బహాదూర్ హై, అందరూ బహాదూర్లే. देश विदेश के भी सभी अपने को महावीर कहते हैं ना. దేశ విదేశాల్లో అందరూ కూడా స్వయాన్ని మహావీరులు అంటున్నారు కదా. కిసీ కో భీ ప్యాదా కహా తక్ మానేగా, ఎంతవరకు కాల్బలం వాళ్ళని ఒప్పుకుంటారు? इससे सिद्ध है कि सभी अपने को महावीर समझते हैं. దీన్ని బట్టి ఏం నిరూపించబడుతుంది? అందరూ కూడా స్వయాన్ని మహావీరులుగా భావిస్తున్నట్లే కదా. బాబా అడుగుతున్నారు, మరి అందరూ మహావీరులే కదా. మహావీర్ అర్థాత్ బాప్ సమాన్ బన్ననా, మహావీర్లు అంటే సదా బాప్ సమానంగా అవటము. సమझा, అర్థమైందా? అచ్చా, देश विदेश में सर्व बाप समान सदा बुद्धि से समर्पित आत्माओं को, దేశ విదేశాల్లో ఉండే బాప్ సమాన్ సదా బుద్ధితో సమర్పిత ఆత్మలకు, सदा हर परिस्थिति में हर व्यक्ति से सहनशील बनकर हर बड़ी बात को छोटा कर सहज पार करने वाले, सदा ప్రతి పరిస్థితిలో ప్రతి వ్యక్తితో సహనశీలులుగా అయి ప్రతి పెద్ద విషయాన్ని చిన్నది చేసి సహజంగా దాటేవారికి, सदा विस्तार को सार रूप में लाने वाले, सदा విస్తారాన్ని సార రూపంలోకి తెచ్చేవారికి, सदा ब्राह्मण जीवन की मौज की जीवन जीने वाले, सदा బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందం జీవితంలో జీవించే వారికి, ऐसे बाप समान बनने वाले महावीर श्रेष्ठ आत्माओं को बाप दादा का समान भाव की स्नेह संपन्न याद प्यार और नमस्ते. ఇటువంటి బాప్ సమానంగా అయ్యే మహావీర్ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క సమాన భావ యొక్క స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. పార్టీలతో బాబా యొక్క మిలనం, కుమారులతో బాబా మాట్లాడుతున్నారు. కుమారోంకి విశేషత క్యా హే, కుమారుల యొక్క విశేషత ఏంటి? కుమార్ జీవన్ శ్రేష్ఠ జీవన్ హై, కుమార్ జీవితం శ్రేష్ఠ జీవితం. క్యూంకి పవిత్ర జీవన్ హై, ఎందుకంటే పవిత్ర జీవితం. और जहाँ పవిత్రత హై వహా మహంత హై, ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడే మహన్నత ఉంటుంది. కుమార్ అర్థాత్ శక్తిశాలి, जो సంకల్ప करे वो कर सकते हैं. కుమారులు అంటే శక్తిశాలి ఆత్మలు, ఏ సంకల్పం చేసినా చేయగలరు. కుమార్ అర్థాత్ సదా బంధన్ముక్త बनने और बनाने वाले, కుమారులు అంటే సదా బంధనముక్తులుగా అయి ఇతరులను కూడా తయారు చేసేవారు. ऐसी విశేషతాయే है ना, మరి ఇటువంటి విశేషతలు ఉన్నాయి కదా. जो संकल्प करो वही कर्म में ला सकते हो, ఏ సంకల్పం చేస్తారో అదే కర్మలోకి తేగలరు. स्वयं भी पवित्र रह औरों को भी पवित्र रहने का महत्व बता सकते हो, స్వయం పవిత్రంగా ఉంటూ ఇతరులను కూడా పవిత్రంగా ఉండే మహత్యాన్ని తెలియచేయాలి. ऐसी सेवा के निमित्त बन सकते हो, మరి ఇటువంటి సేవకి నిమిత్తం అవుతారా. जो दुनिया वाले असंभव समझते हैं वो ब्रह्मा कुमार चैलेंज करते हैं, तो हमारे जैसा पावन
కోయి హో నహీ సక్తా. ప్రపంచం వాళ్ళు ఏదైతే అసంభవంగా భావిస్తారో దాన్ని బ్రహ్మకుమారులు ఛాలెంజ్ చేసి చెప్పాలి. మా అంత జీవితం, పావన జీవితం ఎవరికీ ఉండదు అని. ఎందుకు? క్యూంకీ బనానే వాలా సర్వశక్తివాన్ హై. ఎందుకంటే తయారు చేసేవాడు సర్వశక్తివంతుడు. దునియా వాలే కిतना भी ప్రయత్న करते हैं लेकिन आप जैसे पावन बन नहीं सकते. ప్రపంచం వారు ఎంత ప్రయత్నం చేసినా మీకులాగా పావనంగా అయితే అవ్వలేరు. ఆప్ సహజ్ హీ పావన్ బన్ గయే. మీరు సహజంగా పావనంగా అయిపోయారు. సహజ్ లగ్తా హేనా, సహజం అనిపిస్తుంది కదా. యా దునియా వాలే జైసే కహతే హే ఏ అన్యాచురల్ హే ఐసా లగ్తా హే. లేక ప్రపంచం వాళ్ళు ఇది చాలా కష్టం అనిపించేలా ఉంటుందా? కుమారోं की परिभाषा ही है ఛాలెంజ్ करने वाले. కుమారుల యొక్క పరిభాషే ఛాలెంజ్ చేసేవారు. పరివర్తన్ కర్ దిఖానే వాలే, పరివర్తనే చూపించేవారు. అసంభవ్ కో సంభవ్ కర్నే వాలే, అసంభవాన్ని సంభవం చేసేవారు. దునియా వాలే అప్నే సాథియోं को సంగ కే దోష్ మే లే జాతే హై. ప్రపంచం వాళ్ళు తమ స్నేహితుల్ని సాంగత్య దోషంలోకి తీసుకువెళ్తారు. మరి మీరు బాబా యొక్క సాంగత్యంలోకి తీసుకొస్తున్నారు. ఉన్హే అప్నా సంగ్ నహీ లగాతే. వారికి తమ సాంగత్యం ఇవ్వట్లేదు, బాబా యొక్క సాంగత్యం యొక్క రంగు అంటిస్తున్నారు కదా. బాప్ సమాన్ బనాతే హో, బాప్ సమానంగా తయారు చేస్తున్నారు కదా, అంతేనా? అచ్చా. కుమార్ అర్థాత్ సదా అచల్ అడోల్. కుమారులు అంటే సదా అచంచలంగా స్థిరంగా ఉండేవారు. कैसे भी పరిస్థితి ఆ జాయ్ లేకిన్ డగ్మగ్ హోనే వాలే నహీ. ఎటువంటి పరిస్థితి వచ్చినా అలజడి చెందేవారు కాదు. క్యూంకీ ఆప్కా సాథీ స్వయం భగవాన్ హై. ఎందుకంటే మీ స్నేహితుడు స్వయం భగవంతుడు. జహా బాప్ హై వహా సదా హీ అచల్ అడోల్ హోంగే. ఎక్కడైతే బాబా ఉంటారో అక్కడ సదా అచంచలంగా స్థిరంగా ఉంటారు. జహా సర్వశక్తివాన్ హోగా వహా సర్వశక్తియా హోగి. ఎక్కడైతే సర్వశక్తివంతుడు ఉంటాడో అక్కడ సర్వశక్తులు ఉంటాయి. సర్వశక్తియోं के आगे మాయా కుచ్ కర్ నహీ సక్తి. సర్వశక్తులు ముందు మాయ ఏమీ చేయలేదు. ఇస్లియే కుమార్ జీవన్ అర్థాత్ సదా ఏకరస స్థితి వాలే. అందువల్ల కుమార్ జీవితము అంటే సదా ఏకీరస స్థితిలో ఉండేవారు. హల్చల్ మే ఆనే వాలే నహీ, అలజడిలోకి వచ్చేవారు కాదు. జో హల్చల్ మే ఆతా హే ఓ అవినాశీ రాజ్య భాగ్య భీ నహీ పా సక్తా. ఎవరైతే అలజడిలోకి వస్తారో వారు అవినాశీ రాజ్య భాగ్యాన్ని పొందలేరు. థోడా సా సుఖ్ మిల్ జాయేగా. వాళ్ళకి ఏదో కొంచెం సుఖం లభిస్తుంది, కానీ సదాకాలికంగా కాదు. इसलिए कुमार जीवन अर्थात सदा अचल ఏకరస స్థితి మే స్థిత్ रहने वाले. మరి కుమార్ జీవితము అంటే సదా అచంచలంగా ఏకీరస స్థితిలో స్థితులై ఉండేవారు. तो एकरस स्थिति रहती है या दूसरे रसों में बुद्धि जाती है. మరి ఏకీరస స్థితి ఉంటుందా లేక ఇతర రసాల్లో బుద్ధి వెళ్తుందా? सब रस एक बाप द्वारा अनुभव करने वाले. అన్ని రసాలు ఒక్క బాబా ద్వారా అనుభవం చేసుకునేవారు. इसको कहते हैं एक रस अर्थात अचल अडोल. దీన్నే ఏకీరసము అంటే అచల్ అడోల్ అని అంటారు. ऐसा एक रस स्थिति वाला बच्चा ही बाप को प्यारा लगता है. ఇటువంటి ఏకీరస స్థితిలో ఉండే పిల్లలే తండ్రికి ప్రేమ అనిపిస్తారు. तो यही सदा याद रखना कि हम अचल अडोल आत्माएं ఏకరస స్థితి మే रहने वाली है. కాబట్టి సదా ఇదే స్మృతిలో ఉండాలి. అచల్ అడోల్ ఆత్మలైన మేమే ఏకీరస స్థితిలో ఉండేవారము అని. మాతలతో బాబా మాట్లాడుతున్నారు. माताओं के लिए बाप दादा ने सहज मार्ग कौन सा बताया है. మాతల కోసం బాప్ దాదా సహజ మార్గం ఏం తెలియచేశారు? जिससे सहज ही बाप की याद का अनुभव कर सको.
మెహనత్ నా కర్నీ పడే. బాబా యొక్క స్మృతి దీని ద్వారా సహజంగా అనుభవం చేసుకోవచ్చు, శ్రమ అనిపించకూడదు. యాద్ కో హీ సహజ్ బనానీ కా సాధన్ క్యా హే. మరి స్మృతిని సహజంగా తయారు చేసుకునే విధానం ఏంటి? దిల్ సే కహో మేరా బాబా. హృదయపూర్వకంగా నా బాబా అనండి. జహా మేరా కెహతే హో వహా సహజ్ యాద్ ఆతీ హై. ఎక్కడైతే నాది అంటారో అక్కడ స్మృతి సహజంగానే ఉంటుంది. సారే దిన్ మే జో మేరా హే వహీ యాద్ ఆతా హై నా. రోజంతా నాది అనేది ఏదుందో అదే జ్ఞాపకం వస్తుంది కదా. చాహే వ్యక్తి చాహే వస్తు జహా మేరాపన్ హోగా వహీ యాద్ ఆయేగా. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ వ్యక్తి వస్తువులు అవే జ్ఞాపకం వస్తాయి కదా. సదా నా బాబా అనుకోండి, వ్యక్తులు వైభవాలు అన్నీ బాబాయే. ऐसे याद बाबा को मेरा कहते हो, मेरा समझते हो तो बाप ही याद आएगा. నాది అని ఎప్పుడైతే అంటారో, నా బాబా అంటారో బాబాయే స్మృతి వస్తుంది. బాప్కు యాద్ కర్నే కా సహజ్ తరీకా హే. బాబా చెప్తున్నారు, బాబాని స్మృతి చేసేందుకు ఇదే సహజమైన విధానం. హృదయపూర్వకంగా నా బాబా అనండి. సిర్ఫ్ ముఖ్ సే మేరా మేరా नहीं करना, అధికార్ సే कहना. కేవలం నోటితో నా నా అనద్దు, అధికారంతో అనండి. యహీ సహజ్ పురుషార్థ్ కర్ ఆగే బఢతే చలో. ఇదే సహజ పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళిపోండి. సదా హీ ఇస్ విధి సే సహజ్ యోగి బనో. సదా ఇదే విధితో సహజ యోగిలుగా అవ్వండి. మేరా కహో और बाप के ఖజానో కే మాలిక్ బనో. నా అనండి, నా బాబా అనండి, ఖజానాలకు యజమానిగా అయిపోండి. మాతాయి సదా అప్నే కో పద్మా పదం భాగ్యవాన్ సమజ్తి హో. మరి మాతలు సదా స్వయాన్ని పద్మా పద్మా భాగ్యవాన్గా భావిస్తున్నారా? ఘర్ బైఠే బాప్ మిలా తో కితనా బడా భాగ్య హై. ఇంట్లో కూర్చుండగానే తండ్రి లభించారు, ఇది ఎంత పెద్ద భాగ్యం. दुनिया वाले बाप को ढूंढने के लिए निकलते हैं और आपको घर बैठे बाबा मिल गया. ప్రపంచం వారు తండ్రిని వెతికేందుకు బయలుదేరుతున్నారు, కానీ మీకు ఇంట్లో కూర్చుండగానే తండ్రి లభించారు. तो इतना बड़ा भाग्य प्राप्त होगा ऐसे कभी संकल्प में भी सोचा था. ఇంత పెద్ద భాగ్యం లభిస్తుంది అని ఎప్పుడైనా సంకల్పంలో అయినా ఆలోచించారా? ఏ జో గాయన్ హే घर बैठे भगवान मिला ఏ కిస్కే లియే హే. ఈ మహిమ ఉంది కదా, ఇంట్లో కూర్చుండగానే భగవంతుడు దొరికాడు అని. ఇది ఎవరి కోసం? మీకోసమే కదా. తో ఇస్సే శ్రేష్ఠ భాగ్య కో స్మృతి మే రఖ్ ఆగే బఢతే చలో. ఇదే శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో పెట్టుకుని ముందుకు వెళ్ళిపోండి. వాహ్ మేరా శ్రేష్ఠ భాగ్య యహీ ఖుషీ కే గీత్ గాతే రహో. ఓహో నా శ్రేష్ఠ భాగ్యం, ఇదే సంతోషం యొక్క పాట పాడుతూ ఉండండి. ఖుషీ కే ఝూలే మే ఝూల్తే రహో. సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉండండి, సంతోషంలో డాన్స్ చేయండి. శక్తియోం కో సదా కౌన్సీ ఖుషీ రహతీ హై. శక్తులకి సదా ఎటువంటి సంతోషం ఉంటుంది? సదా బాప్కే సాత్ కంబైన్డ్ హోం. సదా బాబాతో కలుసున్నాను అనుకోండి. శివశక్తి కా అర్ధ హీ హై కంబైన్డ్. శివశక్తి యొక్క అర్థమే కంబైన్డ్. बाप और आप दोनों को मिलाकर कहते हैं शिव शक्ति. బాబా మరియు మీరు ఇద్దరిని కలిపి శివశక్తి అంటారు. మరి ఎవరైతే కంబైన్డ్గా ఉంటారో వారిని ఎవరూ వేరు చేయలేరు. మరి ఇటువంటి సంతోషం ఉంది కదా. నిర్బల్ ఆత్మకు బాపనే శక్తి బనా దియా. నిర్బల్ ఆత్మల్ని బాబా శక్తివంతంగా తయారు చేశారు. కాబట్టి సదా ఇదే స్మృతిలో ఉండండి. మేము కంబైన్డ్గా ఉండేందుకు అధికారులం అయిపోయాము. ముందు వెతికేవాళ్ళం, ఇప్పుడు బాబాతో ఉన్నాం. ఈ నష సదా ఉండాలి. ఎంత మాయ ప్రయత్నించినా కానీ శివశక్తుల ముందు మాయ ఏమీ చేయలేదు. వేరు చేయటానికి వస్తుంది మాయ, కానీ కంబైన్డ్గా ఉండండి, అప్పుడు మాయ రాదు. సదా ఇదే వరదానం జ్ఞాపకం పెట్టుకోండి, మేం కంబైన్డ్గా ఉండే శివశక్తి విజయులము అని. అచ్చా, వరదానము. कन्फ्यूज होने के बजाय लूज कनेक्शन को ठीक करने वाले समस्या मुक्त भवा. కన్ఫ్యూజ్ అవటానికి బదులు లూజ్ కనెక్షన్ని సరిచేసే సమస్యాముక్త భవ. అన్ని సమస్యలకి మూల కారణం కనెక్షన్ లూజ్ అవ్వటం.
सिर्फ कनेक्शन को ठीक कर दो तो सर्व शक्तियाँ आपके आगे घूमेगी. కేవలం కనెక్షన్ని సరిచేస్తే సర్వశక్తులు మీ ముందు తిరుగుతాయి. यदि कनेक्शन जोड़ने में 1-2 मिनट लग भी जाते हैं तो हिम्मत हार कर कन्फ्यूज ना हो जाओ. ఒకవేళ కనెక్షన్ జోడింపు చేయటంలో 1-2 నిమిషాలు పట్టినా ధైర్యాన్ని కోల్పోయి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నిశ్చయం యొక్క ఫౌండేషన్ కదలకూడదు. మే బాబా కా బాబా మేరా, इसी आधार से फाउंडेशन को पक्का करो तो సమస్య ముక్త బన్ జాయేంగే. బాబా నావాడు, నేను బాబా వాడిని. ఈ ఆధారంతో ఫౌండేషన్ని పక్కా చేసినట్లయితే సమస్య ముక్తులుగా అయిపోతారు. स्लोगन, बीजरूप अवस्था में स्थित रहना यही पुराने संस्कारों को परिवर्तन करने की विधि है. బీజరూప అవస్థలో స్థితులవటమే ఇదే పాత సంస్కారాలని పరివర్తన చేసుకునే విధి. అచ్చా, ఓం శాంతి.